ఉద్యోగస్తులకు ఇస్తున్న డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, లేకుంటే పెండింగ్ బకాయిలు ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మీకు ఎన్నికల మేనిఫెస్టోలో? ఎప్పటి వరకు క్లియర్ చేస్తామన్నది? మరి ఇప్పటి వరకు అయిన 20 నెలల పాలనలో ఇప్పుడు అరుణ్ భాయ్ చాతగానోడికి ఏమంటారు చేష్టలు ఎక్కువ, పని చేయనోడికి పెగ్గలు ఎక్కువ, నడవలేనోడికి ఉడికి బోర్ల పడతాడు. ఈ ప్రభుత్వం పక్క అట్లే ఉంది. 3 కమిటీలు వేసిండ్రు. ఎన్ని కమిటీలు? 3 కమిటీలు వేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక దగ్గరికి వచ్చి జేఏసీ అనే పిలుపు రావంగానే ఒక కమిటీ వేసారు. రైట్. చిన్నారెడ్డి, కె కేశవరావు, ఆనాడు ఇంకెవరో ఉన్నారు, కోదండరాం. అబ్బో ఆయననే మర్చిపోతున్నా, కోదండరాం. ఆయన అసలు మర్చిపోని వ్యక్తి. అది కమిటీ వేసారు. ఒక్కసారి పిలవలే, ఒక మాట మాట్లాడాలి. కాలం గడిచిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. గెలిపించిన ఉద్యోగస్తులే బొంద పెడతారనే భయానికి కమిటీ వేసారు, కాలయాపన చేసారు, అటకెక్కేసారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసారు, అయిపోయింది. తర్వాత రెండో కమిటీ వేసారు. రెండో కమిటీ బట్టి విక్రమార్క చైర్మన్గా, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కె కేశవరావు అడ్వైజరు, ఆయన ఒక సలహాదారుడు, జీఏడీ నుంచి ఒక సెక్రటరీ, మెంబర్ సెక్రటరీ. ఆ కమిటీ వేసినాక ఒక్కసారి వెలువలే మాట్లాడాలి. ఎందుకు అది వేసారు అంటే మళ్ళీ జేఏసీ అనేటువంటి ముందుకు వచ్చింది. సమరమే ఇక చూసుకోండి, మా దెబ్బ కాసుకోండి అనగానే ఏదో జరుగుతుంది అనేటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండో కమిటీ. మూడో కమిటీ ఇప్పుడు ఏ కమిటీ ఉందనుకుంటున్నారు అంటే ఐఏఎస్లతో కమిటీ ఉంది. 3 ఐఏఎస్లు నవీన్ మిఠల్ గారి చైర్మన్గా ఆధ్వర్యంలో కమిటీ వేసిండ్రు. వేసి మీరు ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాలంటే వాళ్ళు పిలిచిండ్రు, వీళ్ళు పోయినరు, అడిగినరు, చెప్పిర్రు అనేది కాదు పరిస్థితి. ఏమీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. సెక్రటేరియట్లోకి వెళితే వీళ్ళని మండలించిన వాళ్ళు లేడు, పట్టించుకున్న వాళ్ళు లేడు, పలకరించిన వాళ్ళు లేడు. అరే బట్టి విక్రమార్క అలాంటి ఎన్నోసార్లు కలిసి సార్ అంటే మేము వచ్చినాం ఇట్లా అంటే నాకు టైం లేదని ఎన్నోసార్లు వెళ్ళిపోయిన పరిస్థితి. మనసు విఘాతం కలిగి నాలాంటి వాళ్ళు ఒక దగ్గర సమాలోచన చేసి తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి పెడదాము. మరి వీళ్ళకి ఒత్తిళ్ళు ఉన్నాయా, భయం ఉందా, ఆందోళన ఉందా? మరి గంటగనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం భయపెట్టిండో తెలియదు. కానీ మా నోట్లో నుంచి మాట వస్తలేదు, మాట పెగులుతలేదు, మాట్లాడతలేరు. కనీసం మనమైనా ఆ గంట కట్టుకొని మాట్లాడదాం, మనం ముందు పడదాం, ఒక అడుగు ముందుకేద్దాం. మనం మాట్లాడే వాయిస్, మన మూమెంట్ కూడా సంఘాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి అండగా ఉందామనే నిర్ణయం తీసుకొని టెక్ ఫామ్ చేసుకున్నాం, నిర్మించుకున్నాం. టెక్ ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత 2-3 ప్రెస్ మీట్లు అయినాయి. ఆ దెబ్బకు ఎక్కువ ఊహించుకొని అంటే ఈ టెక్ వెనుక బీఆర్ఎస్ఏ ఉంది అనేది బాగి చెప్పి ఆ భయం ఉండొచ్చు, వెన్నుల చలిబుట్టొచ్చు, ఇదంతా ఎక్కడికి పోతుందనే దాంట్లో వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచాడు. పిలిచి మాట్లాడితే సరే ఏదైతే మా లక్ష్యం అదే కదా, పిలిచిర్రు, రమ్మన్నారు, వీళ్ళు పోయారు. ఎన్ని సంఘాలు ఉన్నాయని తెలిసిన 206 సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, గెజిటెడ్ సంఘాలు, పెన్షన్ సంఘాలు ఎన్ని ఒక దగ్గరికి వచ్చినాయి? 206 సంఘాలు ఒక దగ్గరికి వచ్చి జేఏసీగా పోయి మాట్లాడారు. సార్ 5 డిఏలు ఉన్నాయి అని అడిగితే 2 ఇస్తున్నా అన్నాడు. గదైనారు మా వాళ్ళుగా 2 ఇస్తున్నా అన్నాడు. కానీ 2 ఇస్తున్నా అని మెల్లగా చెప్పింది ఏంటంటే ఇంకొకటి 6 నెలలకి ఇస్తా అని చెప్పిండు. ఒకటి ఇప్పుడు ఇస్తున్నా, ఇంకోటి 6 నెలలకి ఇస్తున్నా అన్నాడు. పాపం వీళ్ళు గేటు బయటకు వచ్చి 2 డిఏలో 1 డిఏ ఎన్నో చెప్పే లోపల అంటే 1 అని కొందరు, కాదు 2 ఇచ్చిండు అని కొందరు. అరే 2వ డిఏ ఎక్కడ జారిపోయింది? మరి లోపలికి వెళ్ళి గీడికే వస్తే మన దగ్గర డిఏ ఎవరు కొట్టేసిరి, ఎక్కడ పోయింది ఇచ్చిన డిఏ, ఎవరు మాయం చేసిరనే దాంట్లో ఇప్పటికీ వెనుకలాడుకుంటున్నాం మేము. ఆ డిఏ ఇప్పటివరకు చెప్పలే. ఇచ్చింది 1 డిఏ, ఎన్ని పెండింగ్ ఉండే? 5 డిఏలు ఉండే. ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మాట్లాడతారు మా వాళ్ళు, అప్పుడన్నా భలే మాట్లాడుతున్నావు, ఇలా బీఆర్ఎస్ 3 డిఏలు పెండింగ్ పెట్టలేదా అన్నారు. రైట్, పెండింగ్ పెట్టింది మాట్లాడుతున్నాం నిజమే. 73% ఫిట్మెంట్ 2 సార్లు పిఆర్సీ ఇచ్చింది. ఎందుకు మాట్లాడతలేము? ఆ 3 డిఏలు పెండింగ్లో ఉంటే ఎన్నికల ముందు 1 డిఏ ఇస్తాను జీవో తీసిండు. ఆ జీవో ఇవ్వకుండా, ఆ డిఏ ఇవ్వకుండా జీవో మీద కంప్లైంట్ చేసింది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారు కాదా? రైతు బంధు మీద కంప్లైంట్ చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా ఎలక్షన్ కమిషన్కి? ఆ డిఏ ఆగిపోవడం కారకుడు ఆయన కాదా? అంటే మొన్న సమావేశంలో 1 డిఏ ఇచ్చినాక కూడా అప్పటికి 4 డిఏలు ఉన్నాయి. మొన్న 6 నెలలకు జూలైలో కేంద్ర ప్రభుత్వం 1 డిఏ ఇచ్చింది. 4+1 ఎన్ని అయినాయండి? 5 అయినాయి. ఆయన 6 నెలలకు 1 ఇస్తా అన్నాడు. మొన్నటి సమావేశం అత్యంత అధ్వానంగా, దుర్భరమైన పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న పరువు పోగొట్టుకొని వచ్చినటువంటి సమావేశం మొన్న జరిగింది.
బట్టి విక్రమ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. డిఏ 3 నెలలు 6 నెలలకు ఇస్తున్నారు కదా సార్, 3 నెలలు అయిపోయింది, ఇంకొక 3 నెలలు ఉంది కదా, మరి ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ అంటే, ఇప్పుడు ఇస్తాము ఇవ్వబోతున్నాం అనే మాట కూడా చెప్పలే. సరిగా విన్నట్టు కూడా పరిస్థితి లేదు. మీరు రిటైర్డ్ వాళ్ళకి 20 నెలలు అయింది, 9,000 మంది ఉన్నారు, 8,000 కోట్ల చిల్లర డబ్బులు ఇవ్వాలి, మన నెలకి 700 కోట్లు ఇస్తేనే మరి 10 నెలల టైం పడుతుంది అనుకున్నాం కదా, 3 నెలలు అయిపోయింది, ఒక రూపాయి కూడా రిలీజ్ కాలేదు, పెండింగ్ బిల్స్ వస్తలేవు, రిటైర్ వాళ్ళకు డబ్బులు లేవు సార్, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడిగితే దాని మీద అష్యూరెన్స్ కానీ హామీ కానీ ఇవ్వలేదు. మరి సార్ ఆయన సిపిఎస్ ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ని తీసుకొచ్చి రుద్దిండ్రు కదా, మరి అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసి అమలు చేశారు. 10 ఏళ్ల కాలం లోపల ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేయాలి, రెగ్యులర్ పెన్షన్ ఇవ్వాలనేది రోజు దుకాణం పెట్టి లొల్లి చేసినాం కదా ఉద్యోగ సంఘాలము. మరి మీరు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో పెట్టి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని, మరి మొన్న మేము సెప్టెంబర్ 1కు నిరసన తెలిపినాము, దాని ఏమన్నా ఆలోచన ఉందా సార్, రద్దు చేస్తారా అని అడిగే ప్రయత్నం కూడా చేయలే మా వాళ్ళు, చేయలే. అడిగితే ఏం చెప్పేవాళ్ళు, 317 జీవో మరి జోనల్ సిస్టమ్ కదా సార్ అంటే, మరి మేనిఫెస్టోలో పెట్టారు కదా అంటే నేను చెప్తా ఉన్నా 317 జీవో మీద రేవంత్ రెడ్డి గారికి రాజ్యాంగబద్ధమైనటువంటి లింక్స్ లాజిక్స్ తెలియదు. అంటే 317 జీవో ఏదో కేసీఆర్ సెక్రటరీకి వెళ్ళి ఇచ్చేసిండు, వీళ్ళని మొత్తం చిల్లంకొల్లం బదిలీ చేసేసారు అని అనుకున్నాడు ఆయన. అట్లా కాదు, కేసీఆర్ గారు వచ్చినాక 33 జిల్లాలు కొత్త జిల్లాలు వచ్చినాక ఒకటే 3 జిల్లాలే 10 జిల్లాలు ఒకటే జోన్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 2 జోన్లు ఉండే 10 జిల్లాలు ఉండే, దాన్ని ఇవాళ 7 జోన్లు చేశారు, 2 మల్టీ జోన్లు చేశారు. కొత్త జోనల్ వ్యవస్థకు కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి ఆ బిల్లు బీజేపీ ప్రభుత్వం ఆమోదిస్తే ఈ రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలు, 2 మల్టీ జోన్లు, 7 జోన్లలో వ్యవస్థీకృతమైనటువంటి బదిలీలు పదోన్నతులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా తెలియనటువంటి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాపం ఎవరు ఎందుకు చెప్పలేదో కనీసం. మరి ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఊడిపోయింది కదా, లేదు ఏం ఊడిపోతే పోయింది కానీ మళ్ళీ ఇస్తలే అని అన్నాడు కదా రేవంత్ రెడ్డి మన కోదండరామ్ గారికి. ఆయన ప్రొఫెసరే కదా, తెలంగాణ మొత్తం జేఏసీకి కన్వీనరు చైర్మన్, నా వల్లనే తెలంగాణ వచ్చింది అనే అంటున్నాడు. అక్కడక్కడ మనలాంటి వాళ్ళు కొందరు కూడా వ్యాఖ్యానిస్తున్నారు కదా. మరి ఆయనకు ఈ జోనల్ సిస్టము, ఈ మల్టీ జోనల్, ఈ జిల్లాల వ్యవస్థ మొత్తం ఎందుకో క్లాస్ చెప్పలేదు రేవంత్ రెడ్డి గారికి, ఎందుకో వివరించలేదు, చెప్పలేకపోయామా, నీకు కూడా అర్థం కాలేదా? ఇవాళ ఏంది సార్ 317 జీవో అంటే అది వింటున్నారు, వదిలేస్తున్నారు, దాని మీద మాట్లాడే ఇష్టం కూడా లేదు, సాధ్యపడదనే విషయం అర్థమైపోయింది. దాదాపుగా ఇంకో 20-25 వేల మంది ఉద్యోగస్తులు ఈ వ్యవస్థలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ మన ఇప్పుడు బురదేమో బీఆర్ఎస్కి పూస్తుంది. అవును, మీరు వచ్చేవి ఇప్పుడు ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళ సాధ్యపడనే మీ సాధ్యం చేస్తామనే కదా మీరు వచ్చింది. 5 డిఏలు 1 డిఏ పెండింగ్ ఉండదు అని అంటారు. బ్రహ్మాండంగా 73% 2 సార్లు ఆయన కనుక ఇచ్చిండు 10 ఏళ్ళల్లో. ఈసారి పీఆర్సీ 6 నెలల్లో పీఆర్సీ చూడు ఎట్లా అద్భుతంగా ఇస్తా అంటివి. అదే కేసీఆర్ ఇచ్చినటువంటి ఐఆర్ 5% గతి ఇప్పటివరకు ఏం లేదు. పీఆర్సీ ప్రస్తావన వస్తుందన్న నమ్మకం కూడా కనబడతలేదు. ఎవరైనా మాట్లాడినారని చరిత్రలా ఒక్క రూపాయి లేదు. నన్ను కోసుక తింటారా, నన్ను వండుక తింటారా, నా దగ్గర లేవని ఎవరన్నా అన్నారా? నేను పైసలు తెద్దామని ఢిల్లీకి పోతే నన్ను చెప్పుల దొంగను చూసినాడు చూస్తున్నారు, వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమన్నాడు చూస్తున్నారు అని అన్నాడు. అంటే ఇంత నీచంగా ఇంత దిగజారి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడంగా విన్నామా? ఎందుకు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యానాలు, కలుషితమైనటువంటి వాతావరణాలు, ప్రగల్భాలు, అబద్ధాలు ఇప్పటికి కూడా ఎందుకు ఆ విధంగా వస్తున్నాయి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి, క్యాబినెట్ హెడ్, అంటే 4 కోట్లకు పరిపాలకుడు, మీరు అత్యున్నత స్థాయి సీట్లో కూర్చున్నారు. మీరు ఎట్లుండాలి? ఏమన్నా ఎక్కువ తక్కువ అబద్ధాలు ఉంటే వదిలేసుకోవాలి, చెడు అలవాట్లు ఉంటే మానుకోవాలి, విలువ పెంచుకోవాలి, పరిణతి పెరగాలి, సబ్జెక్టు తెలుసుకోవాలి, పరిపక్వత పెంచుకోవాలి. ఆ విధంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు తాను ఇప్పటికి కూడా నన్ను ఎవడు ముఖ్యమంత్రి అంటలేరు, నా పేరు ఎవరు చెప్తలేరు అంటాడు. అరే నీ పేరు నువ్వే ఒకసారి మర్చిపోతావు కదా, మరి నీ క్యాబినెట్ నీ పేరు చెప్పకపోయారు కదా. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, అడుక్కుంటే మర్యాద రాదు, అడుక్కుంటే గౌరవం రాదు. ఆ స్థాయికి నువ్వు రీచ్ అయ్యి నీ పరిపాలన, నీ వ్యవహారం, నీ విధానాలు అట్లుంటే మనసుల్లో పెట్టుకుంటారు, పూజిస్తారు. నువ్వు అంటున్నావు కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా దూడి చేస్తా, మాయం చేస్తా, అడ్ చేస్తా. ఈ తెలంగాణ తల్లి బొమ్మ మారిస్తే విలువ పెరగదు.
తెలంగాణ జయ జయ హే తెలంగాణ కీరవాన్ని పట్టుకొచ్చి పాడిస్తే పెరగదు. తెలంగాణ ఎజెండా లోపల ఆ ఫ్లాగ్ లోపల అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆ కిరీటము నగలు తీసేసి కాంగ్రెస్ తల్లిని చేస్తే విలువ పెరగదు, మార్పు రాదు. ఏం కావాలి తెలంగాణలో? కాళేశ్వరం ఎండబెడుతున్నావు, బనకచెర్ల కోసం నీళ్ళను వదిలేస్తున్నావు. ఇవాళ ఎవరితో కలిసినావు? నువ్వు బీజేపీ గొడుగు కింద ఉన్నావా, టీడీపీ గొడుగు కింద ఉన్నావా? అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ దిక్కు ఎప్పుడు ఈ పుట్టి మూస్తాడో ఏం చేస్తాడో అనే దాంట్లో మీ వాళ్ళు కూడా వాళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారు నేను ఎప్పుడు ఏం చేస్తాడో అని. అంత అభద్రతా భావం కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్స్ కానీ క్యాబినెట్ కానీ ఎందుకు నీ మీద ఉంది? నిత్యం పత్రికల్లో వస్తున్నాయి కదా, ఏమొస్తున్నాయి? అధిష్టానం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నమ్మట్లేదు. మరి ఎక్కడ పోయినాయండి? 20 నెలల్లో 2,20,000 కోట్ల అప్పు చేసినావు కదా, రిటైర్ వాళ్ళకి ఏం రాలే, ₹1 ఇయ్యలే, ఏడుస్తూ ఉన్నారు, సస్తా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలకు బదులుగా ఇవాళ రిటైర్డ్ వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. 5 DL రాలే, PRC రాలే, రైతులకు ఇచ్చేటివి ఇవ్వలే, మహిళలకు ఇవ్వలే, నిరుద్యోగులకు ఇవ్వలే. నువ్వు తెచ్చిన 2,20,000 కోట్లు ఏం చేసినావు? ఎక్కడికి పోయినాయి? అంటే బ్యాగులు మోసుట్లో బ్యాగులు ఎత్తుట్లో నిష్ణాతుడివా? అందుకే ఎక్కే విమానం దిగే విమానమా? అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఇవాళ మొన్న కాళేశ్వరంలో చర్చ పెట్టి ఎట్లా మాట్లాడిరండి? ఒకే ఒక్కడు చాలు అనే విధంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ప్రతిదానికి సమాధానం చెప్తా ఉంటే లైవ్ మొత్తం చూసిన నేను, లైవ్ డిబేట్ అసెంబ్లీ మొత్తం చూసిన, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు 10 మంది లేచి 33 సార్లు అడ్డు తగిలితే తొనగకుండా బెనకకుండా టెన్షన్ పడకుండా ఒత్తిడికి లోను కాకుండా ప్రతి దానికి సమాధానం చెప్పితే చివరికి తూకం ముడుచుకొని అసెంబ్లీ లోపల ఆ రిపోర్టు కరెక్ట్ కాదు అనేటువంటి సర్వత్రా చర్చ జరిగిన తర్వాత, ప్రజలకు అన్ని విషయాలు అర్థం చేయించే దిశగా చర్చ జరిగిన తర్వాత అర్ధరాత్రి అమాంతంగా ఉన్న పలంగా సిబిఐకి అప్పచెప్తున్నాను. నేను సూటిగా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదా? ఫోన్ ట్యాపింగు అంటివి. ఎడువైంది ఫోన్ ట్యాపింగ్? ఎక్కడో ఉన్న ప్రభాకర్ రావుని పట్టుకొస్తారు, యూఎస్కేలు దాక్కున్నాడు పారిపోయాడు అంటారు. మరి ఆయన వచ్చిండు కదా, ఏమైంది ఫోన్ ట్యాపింగ్ అంటున్నా నేను. అసలు జరిగిందా? మీ వాళ్ళు అంటున్నారు ఇవాళ కాంగ్రెస్లో, అరే మా ఫోన్లు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేపిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. మరి ఇది ఎట్లా? అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నిగూఢ వ్యవస్థ, గూఢచార వ్యవస్థ ఎప్పుడైనా రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అంతరంగికంగా కొంత సమాచారం తీసుకునే దాంట్లో కొన్ని పాటిస్తారు, కొన్ని చేయాల్సి వస్తుంది. ఆ విధంగా జరిగితే జరిగి ఉండొచ్చు కాక. అంటే ప్రజలకు ఒక చిత్రీకరణ చేసే దాంట్లో సమయమంతా వేస్ట్ చేసుకుంది 20 నెలల కాలం. ఇంకెంతకాలం ఉందనుకుంటున్నారు మీరు? లాస్ట్ 1 year అంతా ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి. 2+1 అదొకటి 3 బాయ్. ఇక మధ్యలో 1.5 year అయినా నువ్వు చదువుకునేది ఎక్కడ, చక్కబెట్టేది ఎక్కడ, ఎవరికి అందించేది ఎక్కడ, నువ్వు చేసేది ఎక్కడ? పరిపాలన అర్థం కాకపోయా నీకు ఇప్పటి వరకు?